బిగ్ సినిమా. ఇప్పుడు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్, అదే బన్నీ టార్గెట్. అవును, ఒకవైపు అట్లీతో గ్లోబల్ అటాక్, మరోవైపు త్రివిక్రమ్తో మైథలాజికల్ మెగా బ్లాస్ట్, ఇంకోవైపు లోకేష్, సందీప్ వంగా లాంటి క్రేజీ డైరెక్టర్లతో స్ట్రాటజిక్ టచ్. చూస్తుంటే 2032 వరకు క్లియర్ రోడ్ మ్యాప్. మొత్తానికి ఇది అల్లు అర్జున్ వేసిన మాస్టర్ ప్లాన్. స్టార్ కాదు, ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఓ వేవ్. పుష్పతో పాన్ ఇండియా షేక్, ఇప్పుడు అట్లీతో పాన్ వరల్డ్ గేమ్. బన్నీ కెరీర్ లో ఇది 22nd ఫిల్మ్. ఇది కనుక ఇంటర్నేషనల్ లెవెల్లో క్లిక్ అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి మరో గ్లోబల్ స్టార్ లాక్ అయినట్లే. ఇదంతా ట్రెండ్ కాదు, స్ట్రాటజీ. అవును, 5 ఏళ్ల ప్లాన్, అక్యురేట్ ప్లాన్. ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క లెవెల్ అప్. అట్లీ సినిమా తర్వాత నేరుగా పట్టాలెక్కబోయేది త్రివిక్రమ్ మైథలాజికల్ మ్యాగ్నమ్ ఓపస్. ఎన్టీఆర్ నుంచి రిజెక్షన్ వచ్చిందని టాక్, అంటే గురూజీకి మరింత కసి పెరిగినట్లే. ఇక మరోవైపు కోలీవుడ్ యాక్షన్ మాన్స్టర్ లోకేష్ కనగరాజ్. లియో, కూలీ, రిజల్ట్ ఏదైనా సరే ఇమేజ్ అదే రేంజ్. ఆ ఇమేజ్ నే నమ్ముతున్నాడు బన్నీ. లోకేష్ కథ విషయంలో రాజీ పడడన్న కాన్ఫిడెన్స్ తో ఇప్పటికే టచ్ లోకి వెళ్లిపోయాడు. ఇక చివరిగా యానిమల్ తర్వాత సౌత్ ఇండియానే షేక్ చేసిన పేరు సందీప్ రెడ్డి వంగా. స్పిరిట్ గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ అవుతుందన్న టైంలో గేమ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు బన్నీ. స్పిరిట్ సక్సెస్ అయితే సందీప్ రేంజ్ రెట్టింపు, బన్నీకి అది డబుల్ అడ్వాంటేజ్. ఇలా బన్నీ 22 రిలీజ్ తర్వాత 2032 వరకు బ్యాక్ టు బ్యాక్ మాసివ్ ప్రాజెక్ట్స్ తో ఇండస్ట్రీని లీడ్ చేయడానికి ఇప్పుడే ప్లాన్ చేసేస్తున్నాడు ఈ పుష్పరాజ్. సరిగ్గా చూస్తే ఇది కేవలం ప్లానింగ్ కాదు, ఐకాన్ స్టార్ ఎలివేషన్. స్త్రీ 2 అయిపోయింది, చావా వెనక్కిపోయింది, యానిమల్ కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి 21 రోజుల్లోనే 1000 కోట్లతో దురంధర్ సెన్సేషన్ అయిపోయింది. మరి కల్కి 2898 ఏడీని దాటేస్తాడా? కేజీఎఫ్ 2ని కూల్చేస్తాడా? RRR, పుష్ప 2, బాహుబలి 2 రికార్డులకి డేంజర్ బెల్స్ మోగుతున్నట్టేనా? స్పై థ్రిల్లర్స్ కి కొత్త నిర్వచనం ఇచ్చిన సినిమా. రణ్వీర్ సింగ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో థియేటర్లలో తుఫాను సృష్టించిన సినిమా దురంధర్. డిసెంబర్ 5న సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 25కు వచ్చేసరికి బాక్సాఫీస్ వద్ద వైలెంట్ అయిపోయింది. సరిగ్గా చెప్పాలంటే ఇది కంబ్యాక్ కాదు, రణ్వీర్ కెరీర్ ను రీడిఫైన్ చేసిన అటాక్. ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ వసూళ్లు మొదటి వారం 218 కోట్లు, రెండో వారం 261 కోట్లు. కానీ థర్డ్ వీక్ సైలెంట్ అయిపోతుంది అనుకున్నారు అంతా. కానీ తగ్గడం కాదు కదా, క్రిస్మస్ రోజు కూడా 28 కోట్ల కలెక్షన్స్ తో క్యాష్ కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. అది భారీ పోటీ ఉన్నప్పటికీ. ఇక ఇండియా వైడ్ గా 789 కోట్లు, ఓవర్సీస్ 217 కోట్లు కొల్లగొట్టి ఓవరాల్ గా 1006 కోట్లతో యానిమల్, స్త్రీ 2, చావా అన్నింటినీ దాటేసి బాహుబలి 2, కేజీఎఫ్ 2, RRR, జవాన్, పఠాన్ల సరసన చేరిపోయింది దురంధర్. ఇక 2025లో 1000 కోట్ల సినిమా లేదని బాధపడిపోతున్న ఇండియన్ బాక్సాఫీస్ కి సాలిడ్ హోప్ ఇచ్చాడు రణ్వీర్. ఇక ఇప్పుడు కల్కి 2898 ఏడీ, కేజీఎఫ్ 2, RRR, బాహుబలి 2, దంగల్ సినిమాలే దురంధర్ టార్గెట్. ఎవరు చూడాలి మరి ఈ వేట ఎక్కడ ఆగుతుందో, రికార్డుల దగ్గర లేదా హిస్టరీ దగ్గర? ఏది ఏమైనా ఒక్కటి మాత్రం ఫిక్స్, 2025లో ఇండియా నెంబర్ 1 దురంధర్. ఇది సినిమా కాదు, ఇది రికార్డుల ర్యాంపేజ్. సినిమాలు థియేటర్లలో, కాంట్రవర్సీలు టైమ్ లైన్లలో, హిట్ పోస్టర్లలో ఉంటే బూతులు హెడ్లైన్స్లో, బెట్టింగ్ యాప్ నుంచి ఫ్యాన్స్ వార్ దాకా ఒక్క ఏడాది ఫుల్ డ్రామా. ఇదే 2025 టాలీవుడ్ రియాలిటీ. మరి ఆ కాంట్రవర్సీ హైలైట్స్ పై మనము ఓ కన్నేద్దామా? 2025 టాలీవుడ్ 7 కథల కన్నా కాంట్రవర్సీలే ఎక్కువ సౌండ్ చేశాయి. హిట్లు ఎంతొచ్చాయో అంతకు మించి వివాదాలు చుట్టుముట్టాయి. బెట్టింగ్ యాప్ కేసుల నుంచి టంగ్ స్లిప్ పై చేసిన కామెంట్స్ వరకు ప్రతి నెల టాలీవుడ్ లో ఏదో ఒక పంచాయతీ. ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్తో మా బతుకైపోయింది అనుకున్నాం. సంక్రాంతికి వస్తున్న నుంచి హోప్స్ వచ్చినాయి. డేవిడ్ వార్నర్ నిన్న క్రికెట్ ఆడవయానంటే ఆడతాడు.
దొక్క మునగాడు మామూలుడు కాదండి వీడు. దయచేసి నేను ఆయన మాటలు కానీ అపార్థం చేసుకుంటే ఫ్యాన్స్కి అందరికీ నేను క్షమాపణ చెప్తున్నా. This is a family matter. Do not involve us. ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడైనా ఇబ్బంది పెడితే ఇది తప్పురాని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని. హరిహర వీరమల్లు విడుదలకు ముందు ఆ నలుగురు అంటూ పరిశ్రమ మొత్తం షేక్ అయింది. దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి పెద్దలు మేం వాళ్ళల్లో లేం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇక బాలకృష్ణ కామెంట్స్, చిరంజీవి ప్రెస్ నోట్లతో ఏకంగా చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఇక ఇదే ఏడాది సినీ కార్మికుల సమ్మె, మరోవైపు రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్, అలీపై వల్గర్ కామెంట్స్, ఇంకోవైపు నిర్మాత శిరీష్ గేమ్ చేంజర్ పై చేసిన కామెంట్స్ తో మెగా ఫ్యాన్స్ ఫైర్. ఇక కాంట్రవర్సీలకి దూరం అనుకున్న రాజమౌళి కూడా గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ తో కొన్ని వారాలు సెంటర్ అయిపోయాడు. మరోవైపు స్టెప్పులే స్టేట్మెంట్స్ అయ్యాయి, డాన్స్లే డిబేట్స్ అయ్యాయి. చివరికి డాకు మహారాజ్, రాబిన్ హుడ్లలో వచ్చిన పాటలపై సెన్సార్ కత్తిపడిపోయింది. ఇక మంచు బ్రదర్స్ ఇంటి పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా వెళితే ఈడీ నోటీసులు, పోలీస్ విచారణలు అంటూ సినిమా వాళ్లకు చట్టం బాగానే పనిచేసింది. ఇక వేణుస్వామి కామెంట్స్ మహిళా కమిషన్ దాకా వెళితే శివాజీ మాటలతో ఇండస్ట్రీ మొత్తం తలదించుకునే పరిస్థితి. మరోవైపు ఫ్యాన్స్ వార్స్ కూడా ఎక్కడా తగ్గలేదండోయ్. ట్విట్టర్ బూతులు, ట్రోలింగ్స్, హీరోల పేర్లతో ఏకంగా యుద్ధాలే. అయితే సారీలతో కొన్ని ఎన్కార్డ్ వేసుకుంటే డైలీ సీరియల్లా సాగుతున్నవి ఉన్నాయి. మొత్తానికి 2025 టాలీవుడ్ కి సినిమాల కన్నా కాంట్రవర్సీలతోనే బాగా గుర్తుండిపోయేలా కనిపిస్తోంది. విడుదలకు ముందు కాన్ఫిడెన్స్, విడుదల తర్వాత కన్ఫ్యూజన్. గ్యారంటీ హిట్ అనుకున్న సినిమా థియేటర్లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. స్క్రిప్ట్ స్టేజ్లో వర్కౌట్ అయిన ఐడియాలు తెర మీద అదే మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటి? మేకర్స్ ఏమంటున్నారు? కొన్ని సినిమాలు విడుదలకి ముందే ఒక స్టేట్మెంట్ ఇస్తాయి, ఇది హిట్టే కాదు, ట్రెండ్ సెట్టర్ అని. కానీ థియేటర్కి వచ్చాక అదే కాన్ఫిడెన్స్ షాక్ గా మారుతుంది. కింగ్డమ్ కూడా అలాంటి అంచనాల మధ్య వచ్చింది. షూటింగ్ టైంలో విజయ్ దేవరకొండ కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుందనుకున్నారంతా. ఇక సీక్వెల్ ప్లాన్స్ మామూలుగా లేవు. కట్ చేస్తే అనుకున్నది వేరు, అవుట్పుట్ వేరు. తెర మీదకొచ్చాక ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు. నాగవంశి చెప్పిన అసలు క్లూ ఏంటంటే, సెకండ్ హాఫ్ లోని ఒక కీలక ఎపిసోడ్ సత్యదేవ్ చనిపోయే సమయంలో హీరో నుంచి రావాల్సిన ఎమోషన్ మిస్ అయింది. ఆ ఒక్క లోపమే సీన్ పవర్ ని తగ్గించింది. అనుకోకుండా జరిగిందని చూపించినా లేదా ప్రమాదమో మత్తులోనో ఉన్నట్టు డిజైన్ చేసినా సీన్ కన్విన్స్ గా ఉండదేమో. కానీ కొత్తగా చెప్పాలి అన్న ప్రయత్నంలో హీరో క్యారెక్టర్ మిస్ అయింది. ఫలితంగా ఆ ఎపిసోడ్ టోటల్ మైనస్ అయింది. ఇది షూటింగ్ సమయంలో గుర్తించిన లోపమే. చిన్నబాబు, నాగవంశి 3 నెలల పాటు దర్శకుడు గౌతమ్ తిన్ననూరిని ఒప్పించడానికి ట్రై చేశారు. కానీ స్క్రీన్ ప్లే మారలేదు. అంటే స్క్రిప్ట్ స్టేజ్ లో వర్కౌట్ అయిందనిపించింది, స్క్రీన్ మీద వర్క్ అవుతుందన్న గ్యారెంటీ లేదన్నమాట. మాస్ జాతర కామెడీ ట్రాక్ కూడా అంతే. నరేషన్ లో నవ్వించిన సీన్ థియేటర్లో మాత్రం రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. ఏది ఏమైనా ఈ రోజుల్లో ఆడియన్స్ చాలా అప్డేటెడ్. కేవలం 2 బ్లాక్స్ తో 3 ఫైట్స్, 4 ఎలివేషన్స్ తో హిట్ కొట్టేయడం సాధ్యం కాదని ఇప్పటికైనా మేకర్స్ గ్రహిస్తే మంచిది. అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా, హెబా పటేల్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఈషా. సిరి హనుమంతు, బబ్లు, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఈ నెల 25న విడుదలై సక్సెస్ చూడటంతో ప్రెస్ మీట్ పెట్టింది మూవీ టీమ్. ఎస్పెషల్లీ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఇట్లాంటి మంచి సినిమాలో మేము కూడా పార్ట్ అవడానికి మెయిన్ కారణం దాము గారు మా మీద ఉన్న కాన్ఫిడెన్స్కి, మాకు ఇచ్చిన ఆపర్చునిటీకి. నిన్న సినిమాని అయితే చాలా బాగా లాంచ్ చేసాము. వెరీ గుడ్ లాంచ్ అయింది సినిమా అయితే మాత్రం. అండ్ టుడే ఏదున్నా ఈ రోజు కలెక్షన్స్ కానీ, రేపు కలెక్షన్స్ కానీ, నిన్న మార్నింగ్ షో నుంచి ఉన్న కలెక్షన్స్ ఏదైనా సరే, దట్ ఆ వర్త్ అంతా గోస్ టు ద డైరెక్టర్ అండ్ ద ఫిలిం. మా పని ఏంటంటే మొన్న ప్రీమియర్స్ వరకు ఓపెనింగ్ తీసుకురావడం, అక్కడ మేము సక్సెస్ అయ్యాం. ఆ తర్వాత సినిమా సక్సెస్ అవ్వడం వల్ల నిన్న ఆ కలెక్షన్స్ అంతా కూడాని. సో ఎవరికన్నా చిన్న చిన్న డౌట్లు ఉన్నా కూడా నాకు తెలిసి నిన్న నైట్ సెకండ్ షోస్ కొన్న దీనికి పటాపంచలు అయిపోయి ఉంటాయి. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి చూపిస్తున్న బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్కి వీటికి ఎస్, ఒక సినిమా కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మనం వేరేగా ఒపీనియన్స్ ఉండొచ్చు. ఏదున్నా కూడా ఫైనల్గా మాట్లాడేది ఎక్కడంటే బాక్స్ ఆఫీస్ దగ్గరే సినిమా మాట్లాడుతుంది. వెన్ ఇట్ ఈస్ స్పీకింగ్ ఎట్ ద బాక్స్ ఆఫీస్ మనందరూ రెస్పెక్ట్ చేయాలి ఈ సినిమాని. సో డెఫినెట్గా
శ్రీనివాస్ గారు కంగ్రాచులేషన్స్ సార్. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ టు సే దిస్ కంగ్రాచులేషన్స్. అదర్వైజ్ నేను అలా ఉంటాను కానీ చెప్పను. డెఫినెట్గా చాలా బాగా ఆడుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ను కూడా తిరిగి ప్రపంచానికి తెలియజెప్పారు. అందుకే ఈ సినిమా ఈరోజు ఇంతగా ట్రెండ్ అవుతుంది. దానికి మీడియాకి ఎప్పుడూ కృతజ్ఞతలై ఉంటాము. అసలు ఈ సినిమా ఇంతవరకు రావడానికి కారణమైనటువంటి మా సినిమాకు దామోదర్ ప్రసాద్ గారికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని ఈ స్టేజ్కి తీసుకొచ్చి ప్రమోట్ చేసి ఇంత ఓపెనింగ్స్ తీసుకురావడానికి కానీ వీటన్నిటికి కారణమైన వాసు గారు, వంశీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే అద్భుతంగా పర్ఫామ్ చేసినటువంటి మా టీంకు వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్. టెక్నీషియన్స్, మ్యూజిక్, కెమెరా ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వర్క్ చేసాయి కాబట్టి ఈరోజు థియేటర్స్లో నిజంగా చూస్తూ ఉంటే ఎంతోమంది డైరెక్టర్స్కి ఒక డ్రీమ్, సినిమా రావడం ఒక డ్రీము, సక్సెస్ అనేది ఒక డ్రీమ్. థియేటర్స్లో అంటే మేము చెప్పడం కాదు, థియేటర్స్లో వస్తున్న రెస్పాన్స్ కంటిన్యూస్గా ఫస్ట్ సీన్లో ఆ పాప దూకినప్పటి నుండి అంటే కనీసం ఆర్ఆర్ కూడా వినిపించినటువంటి ఒక స్థాయిలో ఒక రియాక్షన్, ఇదంతా కూడా భగవంతుడి దయ అని నేను అనుకుంటున్నాను. అందుకే ఒక చిన్న సినిమా దాదాపుగా 2.5 కోట్లు దగ్గరగా ఒక ఫస్ట్ డే గ్రాస్ చేసిందంటే అది చిన్న విషయం కాదు మాకు పర్టికులర్గా. కాబట్టి దీనికి కారణమైన అందరికీ కూడా మేము రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ. యాజ్ హీ సెడ్ అంత ఎమోషన్స్ నా దగ్గర లేవు. సో నేను క్యాజువల్గా చెప్తా, హౌస్ఫుల్, ట్రెండింగ్, కలెక్షన్స్, రివ్యూస్, ఈ వర్డ్స్ నేను నా మూవీతో అసోసియేట్ చాలా ఇయర్స్ తర్వాత అసోసియేట్ అయింది. And just associating with these words is making my heart so full and I'm so happy. This is the max emotion I can show about the success of the film. I am very thankful to Srinivas sir for giving me this opportunity, Damodar sir, Vamshi sir and Bunny sir for taking this film to the level that it is and for making us taste success. We would not have succeeded without y'all, and I'm very grateful to Venkat sir, everybody in this team for giving me this opportunity and for making me taste success after so many years. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, స్వప్న ఫిల్మ్ పై ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్, అనస్వర రాజన్ జంటగా వచ్చిన సినిమా ఛాంపియన్. తాజాగా ఈ సినిమా రిలీజ్ అయి మంచి వసూలు తేవడంతో ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది ఈ చిత్ర యూనిట్. ఎప్పుడు ఈ రెండు బ్యానర్స్లో ఎప్పుడు ఈజీ సినిమాలు మేము చేయలేదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, లెట్ ఇట్ బీ హిస్ కెరియర్ ఆర్ అవర్ కెరియర్స్, ఆల్వేస్ బీన్ అన్ అప్హిల్ టాస్క్. అలాంటి కథలే మాకు నచ్చుతాయేమో, మరి ఈజీ కథలు నచ్చకుండా ఇవే మేము ప్రతిసారి కాదు మేము మౌంటైన్ ఎక్కాల్సిందే అని ఎక్కుతున్నాం. సో ఈ కష్టమైన సినిమాల్లోనే ఒక తృప్తి ఉందండి. సో వెన్ వీ సీ దిస్ ప్రోడక్ట్, వెన్ దిస్ ఫైనలీ టేక్స్ లైఫ్, ఇట్ గివ్స్ అస్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మా జీకే గారు చెప్తూ ఉంటారు 5 reasons సినిమా చూడడానికి ఒక ఆడియన్. 1 కథ ఉంది, 2 లీడ్ పెయిర్, బ్రహ్మాండమైన లీడ్ పెయిర్, 3 మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్, 4 యాక్షన్ ఉంది, 5 సపోర్టింగ్ క్యాస్ట్ ఉంది. సో అందుకే ఈ వచ్చే ఫీడ్బ్యాక్లు వీటితో సంబంధం లేకుండా మీరందరూ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి, సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. ఛాంపియన్ నాకు ఎప్పుడు స్పెషల్ ఉంటుంది. ప్రదీప్ గారు, థ్యాంక్ యూ నాకు ఈ స్క్రిప్ట్ తెచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ, మన కొరియోగ్రాఫర్స్, పోనీ వర్మ మ్యామ్. లిటరలీ ఆవిడతో నేను ఒక 3 daysలో ఆవిడ నా ఫేవరెట్ అయిపోయింది. అండ్ చాలా సపోర్ట్ చేశారు ఆవిడ. అండ్ బృందా మ్యామ్, అండ్ ఆటా సందీప్ గారు, కాసర్ల శ్యామ్ గారు, చంద్రబోస్ గారు లిరిసిస్ట్, and all the singers and everyone, Ramilyara garu and mana Buddha Guler Bhargav, all of you, thank you so much. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా దండోరా. మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. విచ్చేసిన మీడియా మిత్రులకి, మిగతా అందరికీ పేరున స్వాగతం. ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ అండి. ఓన్లీ 1 day అయింది సినిమా రిలీజ్, యాజ్ వీ ఆల్ నో అబౌట్ ఇట్. వీ రియలీ హ్యావ్ ఏ వెరీ లాంగ్ వే టు గో అనేది మేమందరం బలంగా నమ్ముతున్నాం. బికాస్ చూసిన వాళ్ళకి తెలుసు, మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. బై సండే ఐఎమ్ షూర్ ఇది రికార్డులు బద్దలు కొట్టే స్థాయికి వెళ్తుందనే కాన్ఫిడెన్స్తో మేము అందరం ఉన్నాము. Actually, I would like to thank each and every media person and review రాసిన ప్రతి ఒక్కరిని. I'm very thankful.
ఎందుకంటే రివ్యూస్ వైజ్ అవుట్ స్టాండింగ్ రివ్యూస్ వచ్చాయండి. ప్రతి ఒక్కళ్ళు డీటెయిల్గా సినిమా గురించి మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇచ్చిన రైటప్ అండ్ ఆల్ ఫీల్స్ రియల్లీ మేక్స్ మీ రియల్లీ హ్యాపీ అండి. సో ఈ సినిమాని ఇక్కడి నుంచి ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఇప్పటివరకు చేసిన సపోర్ట్ ఎలా ఉందో అలానే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. కమర్షియల్ ఫిలిమ్స్ లేదా బిగ్ స్టార్స్ ఫిలిమ్స్ అంటే అది పర్లేదు అన్నా లేదు లేదు నేను చూడాలనే ఇది ఉంటుందండి అందరికీ. అంటే యాజ్ అన్ ఆడియన్స్ నాకు కూడా అంతే. ఒక చిన్న సినిమా ఏదైనా పర్లేదు అన్నారంటే సరే అయితే తర్వాత చూద్దాం అనే ఫీలింగ్లో ఉంటారు. అది ఇప్పుడున్న మీడియంస్ వల్ల అది ప్రాక్టికల్లే కాదంటలేదు. కానీ ఏమవుతుందంటే అదే సీన్లో ఉన్న ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అయితే కలెక్షన్స్ ఎలా చేస్తున్నాయి, ఎంతమంది వెళ్తున్నారు థియేటర్ కానీ కూడా చూసాం. రీసెంట్గా మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ మాకున్న ధైర్యం ఏంటంటే ఇది ఆ రెండో కోవకు చెందిన సినిమా అనేది మేము చెప్పడం కాదు, మాకు వచ్చిన సౌండ్. ఆ సౌండ్ని ఈరోజు పంచుకుందామని ఈ ప్రెస్ మీట్ పెట్టింది. టెక్నికల్ రీజన్స్ వల్ల సినిమా నిన్నటికి వెనకబడిందేమో కానీ నిన్న నైట్ నుంచి షోలన్నీ కూడా. కానీ ఇక్కడ కావాల్సింది సినిమాకి ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి అని కాదు, ఇది ఎంత లాంగ్ రన్ ఉంటుంది ఈ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా 26 మొత్తం మాట్లాడుకుంటారు. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. దయచేసి ఈ సినిమాకి నా వ్యక్తిగత విషయాలకి వాటి జోలు పోవద్దు. అది నేను సపరేట్గా చూసుకుంటాను. మనందరం కలిసి మాట్లాడుకుంటాం. దయచేసి ఈ సినిమాని ప్రమోట్ చేయండి. ఇది వాల్టి బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కర్టసీ షాపర్ స్టాప్.